అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీని జంతర్ మంతర్ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు యువత అనరాని మాటలు అన్నందుకు నా కన్నీళ్ళు వచ్చాయని చెప్పేసి మాట్లాడాడు. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, ఒక డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి నాయకుడిగా అనాల్సిన మాటేనా ఇది? ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాన్ని అణిసివేసినటువంటి ఒక పాలకుడు అనుకూలంగా విద్యార్థులని యువతని అవమానించినటువంటి దాన్ని వదిలిపెట్టి నీట్ పేపర్ లీకేజీ వల్ల చనిపోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాల గురించి ఏమాత్రం ఆవేదన లేకుండా కేవలం నరేంద్ర మోడీ గారిని తిట్టడం వల్లనే నాకు కన్నీళ్ళు వచ్చాయని మాట్లాడటం అంటే, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాడు? అంటే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాయలేదా? తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోలేదా? ఒక పాలకుడిగా, ఒక నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఇదేనా? ఈ దేశంలో కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారు. 25 లక్షల మంది నీట్ పేపర్ రాసిన విద్యార్థులే కావచ్చు గాక ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు మీద జరిగినటువంటి ఒక దాడి. దీని మీద అనేక మంది సినీ నటులు మాట్లాడారు. ప్రకాష్ రాజ్ గాని అనేక మంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు సినీ ప్రముఖులు కూడా దీని మీద మాట్లాడినారు. కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడు రాష్ట్ర సీఎం కూడా ఒక సినిమా నటుడే కదా. ఆయనకున్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎట్లా పవన్ అన్న? ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ పోరాటానికి, విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలియజేసి వచ్చాడు తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్. ఆయన ఒక సినిమా నటుడే కదా, నీకంటే వెనక రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆయనకున్న పరిణితి, రాజకీయ పరిణితి కూడా నీకు లేకపోతే ఎట్లా? విద్యార్థులకు జరిగిన అవమానాలు నీకు కనిపించవు, చనిపోయిన 21 మంది విద్యార్థుల జీవితాలు నీకు కనిపించవు, నష్టపోయిన 25 లక్షల మంది నీటి విద్యార్థుల యొక్క జీవితాలు నీకు కనిపించవు. దాంట్లో ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు నీకు ఎక్కడ కనిపించట్లే. వాళ్ళ కుటుంబాల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన ఎక్కడ కూడా నీకు కనిపించట్లే. సిగ్గు లేకుండా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు? తెలుగు రాష్ట్రాల విద్యార్థుల యొక్క ప్రయోజనాలు నీకు పట్టవా? తెలుగు రాష్ట్రాల విద్యార్థుల యొక్క జీవితం నీకు పట్టదా? వాళ్ళు నష్టపోతే నీకు కన్నీళ్ళు రావా? వాళ్ళు చనిపోతే నీకు కన్నీళ్ళు రావా? నీకు వాళ్ళ ఓట్లు కావాలనా? వాళ్ళ సీట్లు కావాలా? నీకు విద్యార్థుల యువత నీ సినిమాలకు ప్రమోషన్ చేయాలా? నీకు అభిమానులుగా వాళ్ళు ఉండాలనా? వాళ్ళకి జరిగితే నష్టం కాదా? వాళ్ళకి జరిగింది అన్యాయం కాదా? ఏం పవన్ అన్నా, ఏం నేర్చుకుంటున్నావు రాజకీయాలు నువ్వు? ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నా, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాడైనా ఎలాంటి సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో కనీసం తెలుసుకొని మాట్లాడండి. మీ భజన రాజకీయాల కోసం మా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? నరేంద్ర మోడీ గారిని, ఈ దేశ ప్రధానమంత్రిని మీరు అనరాని మాటలు అన్నారు కదా ఆనాడు. మీరు మాట్లాడింది వాస్తవం కదా? మీరు చంద్రబాబు నాయుడు కలిసి ఈ దేశంలో ఏ నాయకుడు మాట్లాడని విధంగా మీరు మాట్లాడారు, నరేంద్ర మోడీని అవమానించారు. ఆ రోజు ఎటుపోయినాయి కన్నీళ్ళు? మీ అవకాశవాద రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ పదవుల కోసం, మీ అవసరాల కోసం ఇవాళ నరేంద్ర మోడీని ఎవరు తిట్టినట్టుగా ఎవరు తిట్టారు? విద్యార్థుల కడుపు కోత, గుండె కోత అది. ఈ దేశ భవిష్యత్తుకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడారు యువత, విద్యార్థులు. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలే. కానీ అవన్నీ మాట్లాడటం మానేసి విద్యార్థులకు, యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడాల్సిన మీరు ఆనాడు మీరు ఎక్కడ పోయారు? ఎక్కడ పండుకున్నారు? మీరు సానుభూతిని, నరేంద్ర మోడీ నుండి సానుభూతిని పొందాలనుకుంటే, ఇంకోటి పొందాలనుకుంటే ఇవి కాదు మాట్లాడాల్సింది. మీ భజన రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెడతారా? అందుకనే నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులకి, ఈ మోడీ అప్రజాస్వామిక విధానాల వల్ల 12 ఏళ్ల కాలంలో ఈ దేశానికి, యువతకి, ప్రజలకి, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు మాట్లాడండి, గొంతు విప్పండి. అంటే మీ అవకాశవాదం కోసం, మీకు నష్టం జరిగినప్పుడు ఒక విధంగా మాట్లాడటం, నీ పార్టీ ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైనా మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ అన్న, ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం తెచ్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. మీరు విద్యార్థుల ప్రయోజనాలు ఆలోచించండి, యువత ప్రయోజనాలు ఆలోచించండి. మీ అవకాశవాద రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం, మీ భజన రాజకీయాల కోసం మా విద్యార్థుల, మా యువత భవిష్యత్తుతో ఆటలాడటం మానుకోండి. మిస్టర్ పవన్ కళ్యాణ్ అన్న, మీరు ఇప్పటికైనా మారండి. పక్క రాష్ట్ర సీఎం చూసి నేర్చుకోండి. పక్క రాష్ట్ర సీఎం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం ఏ విధంగా పరిపాలన చేస్తూ ప్రజా ఆమోదం పొందుతున్నాడో మీరు గుర్తించండి. సినిమా నటులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశ పౌరులకి, విద్యార్థులకి, యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏ విధంగా మాట్లాడారో వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు క్షమించరు. నరేంద్ర మోడీని మాట్లాడితే మీకు కన్నీళ్ళు వస్తాయా? విద్యార్థులు చనిపోతే మీకు కన్నీళ్ళు రావా? విద్యార్థుల మీద ఇప్పటికీ ఏకే పార్టీ సేవలను పెట్టి నిర్బంధిస్తే జైళ్ళల్లో పెట్టి, ఢిల్లీ జంతర్ మంతర్లో ఏ విధంగా లాఠీ చార్జీలు చేశారు, అమ్మాయిలను ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా తలలు పగలగొట్టారు, ఏ విధంగా రక్తాలు గారినాయి,
ఎన్ని వేల మంది అక్కడ చిత్రహింసలు పాలయ్యారు, ఎంతమంది మీద నిర్బంధం పెట్టారు. ఆ నిర్బంధం మీద ఏనాడైనా మీ మనసు కరిగిందా? ఒకనాడైనా ఒక ప్రకటన చేశారా? ఒక మాట మాట్లాడారా? మీరు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు అది మా విద్యార్థుల భవిష్యత్తు జరుగుతున్నటువంటి అన్యాయం అని ఎందుకు మాట్లాడలే? బీజేపీ నిరంకుశ విధానాలు మీరు ఎందుకని ప్రశ్నించట్లేరు? ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద ఎప్పుడైనా మీరు మాట్లాడిరా? ఇవి మాట్లాడండి. ప్రజలకి, విద్యార్థులకు, యువతకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడండి. ఈ దేశంలో నియంతృత్వం రాజ్యం వెళ్తుంది, అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగుతా ఉంది. మాట్లాడిన వారిని దేశద్రోహులు అంటా ఉన్నారు, ఈ దేశ పౌరులని అవమానిస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతుంటే నిరసనకారుల పైన నిరంకుశమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నారు, సంపుతామని బెదిరిస్తూ ఉన్నారు, హత్యలు చేస్తామని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ జంతర్ మంతర్లో పోరాటం విరమించిన తర్వాత ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉద్యమకారుల పైన, విద్యార్థి ఉద్యమ నాయకుల పైన కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. దాని మీద మీరు మాట్లాడండి. అందుకని ఇప్పటికైనా మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు ఈ దేశానికి, తెలుగు రాష్ట్రాల విద్యార్థుల, యువత ప్రయోజనాల కోసం అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడండి. కానీ మీ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం, మీ అవకాశవాదం కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిట్టినందుకే మీ కన్నీళ్ళు వచ్చినాయే. ఈ దేశంలో విద్యార్థులకు, యువతకు జరుగుతున్న అన్యాయం మీద మీ కన్నీళ్ళు రావా? మీకు మనసు లేదా? అందుకని విద్యార్థులారా, యువత, మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ లాంటి ఒక అజ్ఞాని మాట్లాడే రాజకీయ మాటల్ని మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా విద్యార్థులు, యువత, పౌరులుగా ఇలాంటి నాయకుల యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాలని గుర్తించండి. అందుకనే ఎవరికి జరుగుతున్నదో అన్యాయం గుర్తించలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. విద్యార్థి, యువతకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడిన అజ్ఞానులకి మనం భవిష్యత్తులో యువత, విద్యార్థులు బుద్ధి చెప్పే విధంగా తయారు కావాల్సిన అవసరం ఉంది.